వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. వినడం నేర్చుకున్న పిల్లి. ఒకసారి ఒక అందమైన పల్లెటూరిలో చింటూ అనే ఒక చిన్న పిల్లి ఉండేది. చింటూ చాలా ముద్దుగా ఉండేది. పెద్ద మెరిసే కళ్ళు, చిన్న ముక్కు, మృదువైన పొడవాటి తోక. అందరూ చింటూని చాలా ప్రేమించేవారు. కాని చింటూకి ఒక అలవాటు ఉండేది. అది చాలా ఆసక్తిగా ఉండేది. అన్నీ చూడాలి, అన్నీ చేయాలి అనుకునేది. కాని ఎవరైనా చెప్పిన మాటలు మాత్రం వినేది కాదు. అమ్మ పిల్లి చెప్పినా, స్నేహితులు హెచ్చరించినా, నాకు అన్నీ తెలుసు అనుకుని పట్టించుకునేది కాదు. చింటూ రోజంతా అల్లరి చేస్తూ ఉండేది. ఇంట్లో టేబుల్ మీద ఉన్న గ్లాస్ని తోసేయడం, పూల తోటలో సీతాకోకచిలుకల వెనక పరుగెత్తడం, బంతులతో ఆడుతూ వస్తువులు కింద పడేయడం. అందరూ చెప్పేవారు, చింటూ, జాగ్రత్త, చింటూ, అలా చేయకు. కాని చింటూ మాత్రం నవ్వుతూ, ఇవన్నీ బోర్ మాటలు అనుకుని ముందుకెళ్ళేది. ఒక రోజు చింటూ అనుకుంది, ఈ రోజు నేను బయట ప్రపంచాన్ని చూడాలి అని చెప్పి ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్ళింది. దారిలో ఒక కుక్క కనిపించింది. కుక్క అంది, చింటూ, ముందే నీళ్ల గుంత ఉంది, జాగ్రత్త. కాని చింటూ వినలేదు. కొంచెం దూరం వెళ్ళగానే ఒక పిట్ట అంది, చింటూ, అక్కడ ప్రమాదం ఉంది. చింటూ నవ్వుతూ ముందుకెళ్ళింది. ఒక ఆవు కూడా చెప్పింది, చిన్నపిల్లి, నెమ్మదిగా వెళ్ళు. కాని చింటూ ఎవరి మాట వినలేదు. అల్లరిగా తిరుగుతూ చింటూ ఒక పెద్ద పెట్టె దగ్గరికి వచ్చింది. ఇది ఏమై ఉంటుంది అని ఆసక్తితో పెట్టెలోకి దూకింది. అంతే, పెట్టె మూత మూసుకుంది. చింటూ లోపలే చిక్కుకుంది. అమ్మో, నేను బయటకు రాలేకపోతున్నాను అని భయపడిపోయింది. బయట ఉన్న స్నేహితులు అన్నారు, చింటూ, భయపడకు, మేము చెప్పేది విను. కాని చింటూ భయంతో అల్లరిగా కదలడంతో ఏం ఉపయోగం కాలేదు. కొంతసేపటి తర్వాత చింటూ అలసిపోయింది. అప్పుడు అది నిశ్శబ్దంగా కూర్చుంది. అప్పుడు చింటూ అనుకుంది, నేను ప్రశాంతంగా ఉంటే వాళ్ళ మాటలు వినగలనేమో. చింటూ చెవులు తెరిచి శ్రద్ధగా వినడం మొదలుపెట్టింది. స్నేహితుల మాటలు స్పష్టంగా వినిపించాయి. స్నేహితులు అన్నారు, చింటూ, కుడివైపు తిరుగు, నెమ్మదిగా పెట్టె మూతను తోపు. చింటూ ఈసారి శ్రద్ధగా విన్నది. అర్థం చేసుకుంది. అలాగే చేసింది. చింటూ ఆనందంగా బయటకు వచ్చింది. వావ్, వినడం ఇంత ముఖ్యమా అని ఆశ్చర్యపోయింది. ఆ రోజు తర్వాత చింటూ మారిపోయింది. ఇప్పుడు అది అమ్మ చెప్పిన మాటలు వింటుంది. స్నేహితుల మాటలను గౌరవిస్తుంది. అల్లరి చేసే ముందు ఆలోచిస్తుంది. అవసరమైనప్పుడు సహాయం అడుగుతుంది. చింటూ ఇప్పుడు మంచి పిల్లి అయింది. కథ నీతి: వినడం అంటే కేవలం మాటలు వినడం కాదు. వినడం అంటే అర్థం చేసుకోవడం. వినడం అంటే గౌరవించడం. వినడం అంటే ప్రేమ చూపించడం. వినడం నేర్చుకుంటే మనము సురక్షితంగా ఉంటాం. మంచి స్నేహితులం అవుతాం. మంచి మనుషులం అవుతాం. నేను వినడం నేర్చుకున్నాను. మీరు కూడా నేర్చుకుంటారా? Thank you so much for watching. Please like, share and subscribe.